ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కృష్ణయ్య గారితో ఉన్నాం. ఉద్యోగ బాధ్యతలతో పాటు సమాజం మీద బాధ్యతాయుతంగా పేద విద్యార్థులకి దిక్సూచిగా నిలవాలంటూ ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విద్యార్థులకి కోచింగ్ శిక్షణ తరగతులను ఉచితంగా అందజేయాలనే లక్ష్యం పెట్టుకున్న కృష్ణయ్య గారితో ముఖాముఖి ప్రోగ్రాంలో ఉన్నాం. విద్యార్థులకి ఎడ్యుకేషన్ విషయంలో మీరు ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు? దాని దిశగా మీరు ఎటువంటి ప్రయాణం సాగిస్తున్నారు సార్? గుడ్ ఈవినింగ్ ఏపీ న్యూస్ మీడియా. ఈరోజు ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో సరైనటువంటి శిక్షణ కానీ సరైనటువంటి గైడెన్స్ కానీ ఈరోజు కూడా లేవు. మేము ఎప్పుడో దశాబ్దం కిందట 2 దశాబ్దాల కిందట ఉన్న పరిస్థితి ఈరోజు కూడా ఉంది. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు మెటీరియల్ అవైలబిలిటీ కానీ లేదంటే సరైనటువంటి గైడెన్స్ కానీ ఉండేది కాదు. ఇప్పుడు మెటీరియల్ అవైలబిలిటీ కంటే కూడా మెటీరియల్ ఎక్స్ప్లోజివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల వచ్చినటువంటి ఆ ఎక్స్ప్లోజివ్నెస్ ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ వచ్చింది. సో దీంట్లో ఒక అభ్యర్థి యొక్క సెలెక్షన్ అనేది చాలా అంటే మెటీరియల్ సెలెక్షన్ కావచ్చు, కోచింగ్ గైడెన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు ఈరోజు కూడా ఆ సమాచారం కూడా సరైనటువంటి విధంగా అందే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని అధిగమించడానికి ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్క జేఏసీ ఒక కార్యక్రమాన్ని టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకొని దాన్ని అమలు చేయడానికి కృషి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వివిధ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లను ఆయా సబ్జెక్టులో నిష్ణాతులను కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా అంటే ఏదైతే సబ్జెక్టులో మనకు కావాల్సినటువంటి అది సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఏపీపీఎస్కి సంబంధించినటువంటి గ్రూప్స్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ఆయా సబ్జెక్టులో ఉన్నటువంటి నిష్ణాతులను సంప్రదించడం, వాళ్ళందరూ కూడా ఈ సత్సంకల్పానికి మద్దతుగా ఉంటామని చెప్పేసి ఉచితంగా మేము కూడా కొన్ని క్లాసెస్ తీసుకుంటాము అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అలాంటి వ్యక్తుల్లో మన ఎస్కే యూనివర్సిటీ నుంచి మురళీధరరావు కానీ, సదాశివరెడ్డి కానీ, శ్రీనివాసరావు గారు కానీ, శ్రీకాంత్ కానీ, వీళ్ళే కాకుండా అటు ఎస్వి యూనివర్సిటీ నుంచి తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంతోమంది ప్రొఫెసర్లు ముందుకు రావడం జరిగింది. దీన్ని ఎలా తీసుకోవాలి, ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ని ఎన్నుకోవాలి, దాని ద్వారా ఎందుకంటే ఆల్రెడీ ఆర్గనైజ్డ్ ఒక వ్యవస్థ నడుస్తుంటుంది కాబట్టి అందుకు సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఆ కోచింగ్ను మనం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మా జేఏసీలో సభ్యుడైనటువంటి జేఏసీలో వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ సైకిల్ను సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఇచ్చేటువంటి కోచింగ్ ₹1,10,000 1,10,000 రూపీస్ ఉన్నటువంటి ఒక విలువైనటువంటి కోచింగ్ను అదేవిధంగా వాళ్ళు ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఇస్తున్నటువంటి క్లాస్ రూమ్లను వర్చువల్గా రియల్ టైంలో ఒక సెంటర్లో ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక కాలేజీ విజయవాడలో కాలేజీలో ఒక క్లాస్ రూమ్లో ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి అక్కడ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ ఏర్పాటు చేసుకుంటుంది. ఉచితంగా మెటీరియల్ కానీ ఉచితంగా ప్రతిరోజు జరిగేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే డెమో ఎగ్జామ్స్ కానీ వీటన్నిటికి కూడా వాళ్ళు మద్దతుగా నిలవడానికి ఉచితంగా ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా స్క్రీన్స్ కాకుండా మొబైల్ ద్వారా కూడా మేము ఫంక్షనాలిటీకి ఈరోజు ఒక మోడల్గా ఒక నమూనాగా ఈరోజు నర్సరావుపేటలో మొదలుపెట్టాం. నర్సరావుపేట కృష్ణవేణి కాలేజీ నందు ఈరోజు క్లాసులు కూడా అదే క్లాసులు ఏదైతే హైదరాబాద్లో మొదలుపెట్టినటువంటి క్లాసులు ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. ఈ క్లాసులే కాకుండా మీరు అడిగినట్లు మొబైల్ ద్వారా లేదంటే ట్యాబ్స్ ద్వారా కంప్యూటర్స్ ద్వారా వీటిని రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎందుకంటే ఓపెన్ యాక్సెస్ కాకుండా ఓటీపీ వన్ టైం పాస్వర్డ్తో ఒక వెబ్సైట్ ఉంది. వెబ్సైట్లోకి ఎంటర్ అయిన వెంటనే లైవ్ క్లాసెస్ ఉంటాయి. వాటిని వెబ్సైట్ ద్వారా ఏదైనా డౌట్స్ ఉంటే అప్పటికప్పుడు క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ
ఒక క్లాస్ మిస్ అయినటువంటి విద్యార్థి లేదంటే ఒక క్లాస్ ఏదైనా వేరే వర్క్ మీద ఉన్నటువంటి విద్యార్థులు మళ్ళీ అదే క్లాస్లో అదే వీడియోస్ను మళ్ళీ ఇవ్వడానికి ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీతో కలిసి పనిచేయడానికి వచ్చినటువంటి డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ కానీ మిగిలిన కొన్ని సంస్థలు ఉన్నాయి, కానీ ఇంకా ఆ సంస్థలను ఎందుకంటే ఎంఓయూ కుదుర్చుకోలేదు, ఉచితంగా ఇవ్వడానికి ముందుకు రావాలని అడిగాము. కొన్ని బ్యాంకింగ్ కోచింగ్ ప్రముఖ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లు కానీ వాళ్ళందరినీ కూడా అడిగాం. అయితే ఉచితంగా ఇస్తే మాకేంటి లాభం అని చెప్పేసి కొంత అయితే ఎనీహౌ వాళ్ళు కొంత వర్క్షాప్ కోసమైనా కానీ ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. రాబోయే ఈ 2-3 వారాల్లో కూడా మిగిలిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ వీటితో పాటు బ్యాంకింగ్ రైల్వేస్ వీటికి కూడా ఆ దిశగా ఒక ప్రయత్నం జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాలలో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ అనేది చాలా ప్రముఖమైనటువంటి సంస్థ. ఆ సంస్థ కూడా మన ప్రతినిధులు అక్కడ చర్చలు జరిపారు. అలాంటి కోచింగ్ నుంచి కనీసం ఒక 2 వర్క్షాపులు ఒక 2 వారాలు మొత్తం మెటీరియల్ ఫ్రీగా ఇవ్వలేకున్నా మేము ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ చేసి కూడా కొంత మొత్తాన్ని భరించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇందులో ప్రొఫెసర్లు ఉన్నారు, అనేక మంది డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు వీళ్ళందరూ కూడా మా జేఏసీలో ఉన్నటువంటి కారణాన దాని కొంత మొత్తాన్ని కూడా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. విద్యకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకంటే మన ఉద్యోగం రావడానికి ముందు మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక యూనివర్సిటీ తప్ప మాకు ఒక యూనివర్సిటీని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ కానీ ఉన్నటువంటి పరిమిత వనరులలోనే ఆ రోజు కష్టపడి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఈరోజు మన విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులకు ఉండకూడదనేది ఆ దృక్పథంతో చాలామంది ముందుకు రావడం జరిగింది. దీన్ని దిగ్విజయంగా 13 జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్నాం. 13 జిల్లాలతో పాటు వీలైతే ఎవరైనా కాలేజీలు ముందుకు వస్తే ప్రైవేట్ కాలేజీలు వాళ్ళకు కూడా మనకున్నటువంటి ఏదైతే ఫెసిలిటీస్ కోచింగ్ను ఇచ్చే ఫెసిలిటీస్ను మా ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ చేసి అందించడానికి సిద్ధంగా ఉంది. సార్, విద్యను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో మీరు ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ ప్రెజర్ గ్రూప్స్ కొన్ని సమాజంలో చైతన్యవంతంగా ముందుకొచ్చి మా విద్యార్థులకి మీరు కోచింగ్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం అనే అభ్యర్థులను మీ దృష్టికి వస్తే వాటిని మీరు ఏ విధంగా స్పందించడానికి అనుకూలంగా ఉన్నారు? డెఫినెట్గా, ఎందుకంటే మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే సోషల్ ప్రెజర్ గ్రూప్స్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, కింద కులాల వాళ్ళకి, ఎస్పెషల్లీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు కూడా విద్య సరిగా అందడం లేదు. ఎస్పెషల్లీ విద్య అంటే ఇక్కడ డిగ్రీ తర్వాతనో లేదంటే ఇంటర్మీడియట్ తర్వాతనో ఆపర్చునిటీస్, వాళ్ళ కెరీర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీ, అది ఎంసెట్ కావచ్చు, లేదంటే అది ఏపీపీఎస్సీ గ్రూప్స్ కావచ్చు, లేదంటే బ్యాంకింగ్ రంగం కావచ్చు, రైల్వే రంగం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సరైనటువంటి ఒక అవగాహనను, సరైనటువంటి దృక్పథాన్ని, సరైనటువంటి విధానాన్ని అందించే దిశగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీలో ఉన్నటువంటి 19 సంఘాల్లో కూడా అందరూ నిష్ణాతులే, ఆల్మోస్ట్ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు. ఎందుకంటే కష్టపడి వచ్చి ఒక ఆఫీసర్స్గా ఈరోజు స్థిరపడ్డారంటే వాళ్ళు ఆల్రెడీ ఆ రంగంలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ ఇవన్నీ కూడా అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో మీరు అడిగినటువంటి సోషల్ గ్రూప్స్కు మేము సదా సిద్ధంగా ఉంటాం. వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించిన పక్షంలో నా నెంబర్ 9849865533 లేదంటే 7989261940 ఈ నెంబర్లను సంపాదించండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మేము అందించడానికి సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ సంస్థ ఎందుకంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏమీ ఉండదు. కాకపోతే అక్కడ ఒక సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో, కుగ్రామంలో ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి అక్కడ నెట్ సదుపాయం ఉంటే, లేదా మొబైల్లో కానీ లేదంటే సిస్టంలో కానీ లేదంటే
ట్యాబ్స్లో కానీ ఈ సదుపాయాన్ని పొందడానికి సులువుగా ఉంటుంది. కోచింగ్ ఫీజు లేదు, విద్యార్థుల వసతికి సంబంధించినటువంటి ఇబ్బంది లేదు. అయితే ఏంటంటే ఒక క్లాస్ రూమ్ లాగా వర్చువల్ క్లాస్ ఉంటే ఒక వాతావరణం ఏర్పడుతుందనేది ఉద్దేశం. ఎందుకంటే మా జేఏసీ సభ్యుల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వచ్చినటువంటి ఒపీనియన్ ఏంటంటే క్లాస్ రూమ్ తెర మీద చూసినప్పుడు ఒక ఫీలింగ్, వర్చువల్ క్లాస్ ఫీలింగ్ వస్తుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఇంటరాక్షన్స్, ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే ఒకరికొకరు వారి మధ్య సమన్వయం ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండే ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య పరస్పరమైనటువంటి ఇన్ఫర్మేషన్ వినియోగం ఉండటం వల్ల కొంత ఉపయోగం ఉంటుందని చెప్పడం జరిగింది. అందుకోసం ప్రథమ ప్రాధాన్యంగా స్క్రీన్తో ఒక సెంటర్స్లో ఏర్పాటు చేసి, సెంటర్స్ అంటే కాలేజెస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఎస్ఎస్ఎన్ అండ్ సివిఆర్ కాలేజీలో త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. మీ ఆర్గనైజేషన్ నేమ్ ఏమని పెట్టారు సార్? మాది ఆర్గనైజేషన్ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జేఏసీ. ఇది అసోసియేషన్ ద్వారా ఉన్నటువంటి సదుపాయాలను ఆర్గనైజేషన్ పేరు పెట్టడం ఇవన్నీ ఎప్పటి నుంచో ఉంది జేఏసీ. దీనికి సంబంధించి పిల్లలకి ఎక్కడైనా వాళ్ళకు నీడి ఉన్నటువంటి అవసరమైనటువంటి సందర్భంలో తప్పకుండా మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ జేఏసీ అనేది ఇప్పుడు ఏర్పడింది కాదు, ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల తరబడి ఉంది. కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ చైర్మన్గా, నేను వైస్ చైర్మన్గా ఉంటూ ఆ రోజు జేఏసీ ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి నేను చైర్మన్గా ఉన్నాను. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు, మినిస్టర్ కూడా అయిపోయాడు. సరే, ఏదేమైనా కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఆ సేవా కార్యక్రమాలు ఇది ఒకటి. దీనికి ఏమైనా డిఫరెంట్గా ఏదైనా టైటిల్ అంటే పొందుపరచడం జరిగింది? వరకు ఏం అనుకోలేదు. మీరు ఇచ్చినటువంటి ఎందుకంటే ఒక క్వశ్చన్ అదే ఫీడ్బ్యాక్ లాగా అనిపిస్తుంది. దీనికి ఒక కార్యక్రమానికి ఒక పేరు పెడితే బాగుంటుంది అనేది ఆలోచన ఉంది. ఖచ్చితంగా దీన్ని అంటే ఇప్పటివరకు కేవలం జేఏసీ అందించినటువంటి కోచింగ్, రియల్ టైం కోచింగ్ అని అనడం తప్పితే దానికి ఒక పేరు డెఫినెట్గా మా సభ్యులు అందరం కూర్చొని మంచి పేరు సూచిస్తాం. దీన్ని ఒక్క రోజులనో, ఒక 1 వీక్లోనో, 1 మంత్లో ఇది కాదు. ఇది కేవలం ఈరోజు ఆరంభిస్తున్నాం. డెఫినెట్గా ముందు దేశంలోనే ఒక మోడల్గా ఒక ఉద్యోగ సంఘం విద్యారంగంలో ఆ రంగంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ దిశగా కృషి చేయడం అనేది దేశంలోనే మోడల్గా ఉండాలనుకుంటున్నాం. ఆ దిశగా మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మేము కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళందరి తోడ్పాటుతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా దీనికి ఉచితంగా కోచింగ్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ లక్ష్మయ్య గారికి, అదేవిధంగా వివిధ యూనివర్సిటీలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ ప్రొఫెసర్స్కి మా జేఏసీ తరఫున కృతజ్ఞతలు. డెఫినెట్గా మేము అదే అనుకుంటున్నాం. ఇప్పుడు మాకు సంబంధించినటువంటి దీన్ని అంటే ఈ సబ్జెక్టుకు సంబంధించి ప్రమోట్ చేయడానికి ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత అదేవిధంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇవన్నీ కూడా అవసరమైనటువంటి నేపథ్యం ఉంది, అవసరమైనటువంటి ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రశేఖర్ గారు మీరు మాకు పార్ట్నర్గా రావడానికి మీరు సంసిద్ధత వ్యక్తం చేస్తే ఈ 2-3 రోజుల్లో కూడా దానికి సంబంధించినటువంటి MOU, ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఈ సోషల్ గ్రూప్స్తో సదా వాళ్ళతో సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి, ఎందుకంటే 2-3 సభల్లో కూడా మీరు ఇంటర్వ్యూలు చేయడం నేను చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు ఒక పార్ట్నర్గా రావడానికి మేము వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. రాబోయే అన్ని ప్రోగ్రామ్స్ కూడా మీకు ఆహ్వానం ఉంటుంది. మీరు దీనికి సంబంధించి చేసేటటువంటి కృషికి మా సంఘం యొక్క మద్దతే కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ యొక్క మద్దతును కూడా ఫ్రీగా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.